హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా చన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రభుత్వ రంగ రైల్వే శాఖ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీళ్ళైతే సరికొత్తగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్స్ అండ్ వాళ్ళు ఆర్ఆర్‌సీ వాళ్ళైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకైతే 3,317 పోస్టుల దాకైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం 10+2 అంటే ఎవరైతే 12 చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీకున్న మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని సెలక్షన్ చేసి డైరెక్ట్‌గా అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో, మనకి లాస్ట్ డేట్ అండ్ ఆల్సో ఎవరెవరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, అక్కడికి వెళ్లి అయితే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళైతే లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనందరికీ అయితే ఈ జాబ్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 5థ్ ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 4థ్ సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించి 3,317 స్లాట్స్ దాకా అయితే మనకి ఆహ్, రిలీజ్ చేయడం జరిగింది. మనకి ప్రతి ఒక్క కేటగిరీలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ప్రతి ఒక్క వేకెన్సీస్ నుంచి మనకి టోటల్ 3,317 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా అయితే స్లాట్స్ అనేవి ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే మీరు 15 ఇయర్స్ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే జనరల్ కేటగిరీ అన్నమాట. సో, మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్సో ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ ఆల్సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే రిలాక్సేషన్స్ అనేవి ఉండడం జరిగింది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ ఆల్సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 10 ఇయర్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇవి చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. సో, అప్పర్ లిమిట్ అయితే మనకి దీని ప్రకారంగా అయితే ఉండడం జరిగింది. సో, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 24 ఇయర్స్ అన్నమాట. సో, దీనికి సంబంధించిన మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది చేయకుండా మీకున్న మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించి మీరైతే 10+2 అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఐటీఐ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఎవరైతే చేశారో ఐటీఐ అనేది సో, వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. ఎవరైతే 12థ్ పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఆల్సో వాళ్ళకైతే ఆహ్, వీటికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే 12థ్ పాస్ అయ్యి ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మనకిక్కడ అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్సో పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అయితే కేవలం రూ. 41 పే చేస్తే సరిపోతుంది. వీళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 ప్లస్ 141 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది కూడా అయితే ఆన్‌లైన్‌లో అయితే పే చేయొచ్చు. మీరందరూ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌తో చేసేటప్పుడైతే ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయాలి. మనకిక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు అప్లై చేసే ముందులైతే రెడీగా పెట్టుకోండి అప్‌లోడ్ చేయడానికి. మనకిక్కడ ప్రొసీజర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అయితే చదివి అయితే అప్లై చేయండి. సో, మనకిక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఏసీ మెకానిక్ డివిజన్ అండ్ బీపీఎల్ డివిజన్స్ అండ్ ఆల్సో వాటి యొక్క పోస్టులయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి అన్ని కేటగరీస్‌లో అయితే నంబర్ ఆఫ్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయని చెప్పి మనకి డీటెయిల్డ్‌గా అయితే నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించిన ఆహ్, మెయిన్ చూసుకున్నట్లయితే ఇవైతే ఇక్కడ స్టార్టింగ్ పేజ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగరీస్‌లో ఎన్నెన్నున్నాయని చెప్పేసి. సో, మనకి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10+2 అనేది ఉండాలి. అండ్ ఆల్సో మీకైతే ఐటీఐ ట్రేడ్స్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మనకి అడగడం జరిగింది. 12థ్ పాస్ అయిన వాళ్ళకైతే. సో, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కనేవి.
సో, మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్‌గా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి అప్రెంటిస్ పోస్ట్‌లకొచ్చేసరికి మీకైతే 1 ఇయర్ పాటైతే ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, కేవలం సర్టిఫికేట్ వస్తుందా అని చెప్పంటే మీకు అప్లై చేసుకోకుండా అయితే ఉండమాకండి. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయండి. ఎందుకంటే మనకి మీరు గనక ఈ సర్టిఫికేట్ గనక పొందినట్లయితే మనకి రైల్వే రిక్రూట్‌మెంట్ చేసినప్పుడైతే మనకి జాబ్స్ ఉంటాయి చూసారా? టెక్నీషియన్ జాబ్స్ అని అలాంటివి. సో, అలాంటి జాబ్స్‌కైతే మీరు ఈ సర్టిఫికేట్ చూపిస్తే చాలు మీకైతే 20% వరకు అయితే వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మీకు కంపారిజన్స్ చేసుకున్నప్పుడైతే ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి, ఉన్నోళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఈ సర్టిఫికేటే వస్తుంది గదా! అని చెప్పైతే వదిలేయమాకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4థ్ సెప్టెంబర్ అయితే ఉండడం జరిగింది. సో, ఆలోపల అయితే అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ ద అప్లయింగ్ ఆన్‌లైన్ అని చెప్పేసి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్‌లో అయితే సో, దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకిలా మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇలా వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫర్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో, మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకిలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకిక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్టర్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే కనబడడం జరుగుతుంది. మనకిక్కడ క్లిక్ హియర్ టు సెలెక్ట్ ట్రేడ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే మీరు ఏ ట్రేడ్‌కి సంబంధించింది అని చెప్పేసి ఐటీ ఫీల్డ్ అని చెప్పేసి ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆహ్, ఆహ్, ఫీల్డ్ అయితే క్లిక్ చేసి మీరైతే అప్లై చేయాల్సుంటుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాతయితే మనకి ఇలా డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో, సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాతయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చైతే మీరు క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతయితే మీరు లాగిన్ సైట్‌లోకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుంటారు. సో, ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేసి ఫర్దర్‌గా మీకు అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సుంటుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేసి పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్సో విమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే రూ. 41 అండ్ ఆల్సో మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 141 అయితే పే చేయాల్సుంటుంది ఆన్‌లైన్‌లో. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్‌కి. సో, ఈ పేమెంట్ చేసేసిన తర్వాత మీకైతే సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో, మనకి ఇవి అప్రెంటిస్ జాబ్‌లే కదా అని చెప్పేసి వదిలేయమాకండి. సో, మీకైతే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్‌కున్న వాల్యూ మీకైతే రైల్వే జాబ్స్‌కి అప్లై చేసేప్పుడు 20% అయితే ఉండడం జరుగుతుంది. సో, రైల్వే జాబ్స్‌కి అయితే మీరు ఈజీగా అయితే జాబ్ అయితే కొట్టడం జరుగుతుంది. సో, తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.